పహల్గామ్‌లో నీ ధర్మం ఏంటి అని అడిగి, ఇన్నర్ వియర్స్ రిమూవ్ చేసి చూసి, నువ్వు హిందువు అని తెలుసుకొని, కల్మా అంటే బతకాలంటే ఇస్లాంలోకి మారు లేదా చచ్చిపో అని చెప్పి మరీ చంపినారు. మన ఆడబిడ్డలు వాళ్ళ భర్తలని చంపకుండా వదిలేయమని బతిలాడితే, పోయి మీ ప్రధానమంత్రికి చెప్పుకోపో అని చెప్పి మరీ చంపినారు. ఎంత ధైర్యం వీళ్ళకి! ఇంత క్లియర్‌గా ఇది కళ్ళ ముందే జరిగితే, ఏ ఒక్క లిబరల్ రాలే, ఏ ఒక్క ముస్లిం మాట్లాడలే, ఏ ఒక్క కాంగ్రెస్ లీడర్ అప్పీల్ చేయలేదు. చనిపోయిన వాళ్ళకి న్యాయం జరగాలని. సరే అప్పీల్ చేయలేదు పర్వాలేదు. కానీ ఇంత జరిగినా పాకిస్తాన్‌ని ప్రేమిస్తా అని ఒకడంటాడు. ఇండియన్ ఆర్మీని తక్కువ చేసి ఒకడు మాట్లాడతాడు. ఆపరేషన్ సింధూర్‌ని ఒకడు అపోజ్ చేస్తాడు. ఇదంతా చేసేది మళ్ళీ ఈ లిబరల్, సెక్యులరిస్ట్, యాంటీ నేషనలిస్ట్ వీళ్ళే. ఇది న్యాయమేనా? సరే ఇవన్నీ మీలో చలనం కలిగించట్లేదు అంటే పక్కన పెట్టండి. వందే మాతర గీతం మన జాతీయ గీతం కదా! ఇండిపెండెన్స్ రాకముందు నుంచి మనలో చైతన్యాన్ని తీసుకొచ్చిన గీతం ఈ వందే మాతర గీతం. మన జాతిని యునైట్ చేసిన గీతం వందే మాతర గీతం. మన దేశ గొప్పతనాన్ని చాటిన గీతం వందే మాతర గీతం. మన కల్చర్‌లో ఉన్న ప్యూరిటీని తెలిపిన గీతం వందే మాతర గీతం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది మన జాతీయ గీతం గురించి. ఇప్పుడు జరుగుతున్న వింటర్ పార్లమెంటరీ సెషన్స్‌లో ఒక్కొక్క యాంటీ నేషనలిస్ట్ మాట్లాడుతున్నారు. ఒకడేమో వందే మాతర గీతాన్ని పాడాలంటే మా ధర్మం ఒప్పుకోదు అంటాడు. ఇంకొకడేమో మేము మా ధర్మంలో మా అమ్మకే నమస్కారం చేయం. అలాంటిది భారతమాతకి ఎందుకు నమస్కారం చేస్తాం? ఎందుకు గౌరవిస్తాం అంటాడు. నాకొక విషయం అర్థం కాట్లేదు. అంత ఇబ్బంది మీరు ఫీల్ అయితున్నప్పుడు అసలు ఎందుకున్నారురా నా భారతదేశంలో మీరు? మీరందరూ అడిగినారనే కదా మీకు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇచ్చింది. ఎందుకున్నారు నా భారతదేశంలో? నా తల్లిని, నా దేశాన్ని గౌరవించనప్పుడు. ఇంత జరుగుతున్నా ఈ సెక్యులర్, కమ్యూనల్ లిబరాండుకి ఏం ఫరక్ పడట్లేదు. అనాది కాలంగా వస్తున్న కార్తీక దీపాన్ని మేము నమ్ముకున్న మా దేవుని గుడిపైన వెలిగించడానికి కోర్ట్‌కి వెళ్ళి స్టే తెచ్చుకోవాలంట. సరే మా కర్మ అని వెళ్ళి తెచ్చుకుంటే తీర్పిచ్చిన న్యాయమూర్తి పైన ఇంపీచ్‌మెంట్ అప్పీల్ వేస్తారా? మా దేవుడి గుడిలో దీపం వెలిగించడం మీకు అంత ఇబ్బంది కలిగించే మతపరమైన చర్య అయితే, అంత ఓపెన్‌గా పార్లమెంట్‌లోనే వందే మాతర గీతాన్ని పాడడానికి, భారతమాతకి వందనం అని చెప్పడానికి మా మతం ఒప్పుకోవట్లేదు అని ఒక ముస్లిం ఎంపీ చెప్తే, అది మతపరమైన విద్వేషం అవ్వదా? హిందూ బంధువులందరికీ ఒకటే చెప్తున్నా, ఈ విషయం గురించి దయచేసి ఆలోచించండి. ధర్మం వైపు నిలబడండి. మీకోసం కాకపోయినా మీ భవిష్యత్తు తరాల కోసం ఆలోచించండి. జై హింద్, జై భారత్.